హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 179, 180వ భాగాలు. బద్ధకంగా కళ్ళు తెరుస్తున్న మనుకి అలవాటుగా పక్కనే ఉండే అభిని తడుముతుంటే ఆ ప్లేస్ ఖాళీగా కనిపించడంతో నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది. అభి అక్కడ లేకపోవడంతో జారిపోతున్న బెడ్షీట్ ని పైకి లాక్కుంటూ చుట్టూ ఒకసారి చూసి ఇంత పొద్దున్నే ఎక్కడికెళ్లాడు అనుకుంటూనే కింద పడిన నైటీని వేసుకుని బాల్కనీకిలోకి రాబోతుంటే అప్పుడే ప్రమోద్ వైశూలకి ఫోటో తీసుకుని లోపలికి వస్తున్న అభి కనిపించాడు. ఇంత పొద్దుటే బాల్కనీలో ఏం చేస్తున్నావు అభి అంటే, నథింగ్ మై డియర్ స్వీట్ హార్ట్. నువ్వేంటి ఈరోజు ఇంత లేటుగా లేచావు? ఏం చేయను, రాత్రంతా నువ్వు నిద్రపోనిస్తే కదా. ఎప్పుడో మిడ్ నైట్ వరకు నాకు రెస్ట్ ఇచ్చావు, అందుకే మెలకు రాలేదు అంటూ తనని హత్తుకొని చెప్తుంటే వీపు భాగమంతా పరుచుకున్న తన హెయిర్ని పక్కకు జరిపి మెడ మీద చిరుముద్దులద్దుతూ, పోనీ ఇప్పుడు డ్యూటీ స్టార్ట్ చేద్దామా, ఈవినింగ్ వరకు రెస్ట్ తీసుకోవచ్చు అనగానే టక్కుమని అభిని వదిలేసి దూరం జరిగింది మను. ఏంటే కరెంట్ షాక్ కొట్టినట్టు అలా వదిలేశావు? నైటే నిద్ర పట్టలేదు అంటే మళ్ళీ డ్యూటీ అంటావేంటి? అది కాదు మను, 2 అడుగులు వెనక్కి వేసి దగ్గరికి రాకు. నేను నమ్మను, నాకసలే చాలా పనుంది అంటూనే టవల్ తీసుకుని వాష్రూంలోకి పరిగెట్టింది మను. నవ్వుకుంటూ ల్యాప్టాప్ తీసుకుని తన వర్క్ స్టార్ట్ చేశాడు అభిరామ్. రామ్ వద్దంటున్నా వినకుండా తనే స్వయంగా టిఫిన్ తినిపించింది యశస్విని. ఏంటి యశు ఇది, నాకు చెయ్యి మాత్రమే ఫ్రాక్చర్ అయింది, నాకేదో టోటల్ బాడీ డ్యామేజ్ అయినట్టు కంప్లీట్గా బెడ్ మీద ఉంచడమేంటి అని రామ్ అసహనంగా అంటుంటే, అది కాదు బావా, నీకు ఫ్రాక్చర్ అయింది రైట్ హ్యాండ్కి, పైగా కాలు కూడా కొంచెం పెయిన్గా ఉందన్నావు. కొన్ని పనులు నువ్వు చేసుకోలేవు, అందుకే చేస్తున్నా అంటూనే టాబ్లెట్స్ ఇచ్చి, నే వెళ్ళి నీకు వేడివేడిగా కాఫీ తీసుకొస్తాను, తాగి రెస్ట్ తీసుకో అని చెప్పి వెళ్ళింది యశు. లైట్ పింక్ కలర్ షిఫాన్ శారీ కట్టుకుని హెడ్ బాత్ చేసి వచ్చిన మను తలకి కట్టుకున్న టవల్ని విప్పి హెయిర్ విదిలించుకుంటూ సీరియస్గా వర్క్ చేసుకుంటున్న అభిని చూసి, ఏంటి సార్, కనీసం ఫ్రెష్ అవ్వకుండా పొద్దుటే ల్యాప్టాప్ మీద పడ్డారు? ఏముంది, మా మేడం గారిని ఓ కోరిక కోరాను, తీరుస్తుందేమోనని ఆశగా వెయిట్ చేస్తున్నా. తీరుస్తానంది అనుకో, మళ్ళీ ఫ్రెష్ అవ్వాలి కదా, అన్నిసార్లు స్నానం చేయడం ఎందుకు చెప్పు, ఒప్పుకుంటే ఇద్దరం ఒకేసారి మళ్ళీ జలకాలాడుదామని, ఈలోపు టైం వేస్ట్ ఎందుకని వర్క్ చేసుకుంటున్నా అనగానే హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని మను కోపంగా చూస్తుంటే కళ్ళు ఎగరేసి, ఏంటలా చూస్తున్నావు, నువ్వు మరీ ఇలా అయిపోతున్నావేంటభి, ఏమైంది, ఎప్పుడు అదే గోలా? తన చెయ్యి పట్టుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకుని తన ముక్కుని ముక్కుతో రాస్తూ, మరింత అందమైన పెళ్ళాముంటే ఆగడం కష్టం తెలుసా అని మత్తుగా అంటుంటే తెలియకుండానే అతని సాన్నిధ్యంలో సర్వం మర్చిపోతూ, నిజంగానా అంది మను. నిజంగా అని మత్తుగా అంటూనే తనని కౌగిట్లో బంధించబోతుంటే ఉడుంపట్టులా బిగుసుకున్న అతని చేతుల స్పర్శకి ఉలిక్కిపడి స్పృహలోకొచ్చి ఫాస్ట్గా పైకి లేచి తన దూరం నుండి జరిగింది మను. ఇష్టసఖి సాంగత్యం చేతికి చిక్కినట్టే చిక్కి అందకుండా పోవడంతో, అబ్బా ఏమైంది మను అంటూనే తన చేయి పట్టుకోబోయాడు. ఏమక్కర్లేదు, నువ్వు పెద్ద మాయలోడివి, తిరిగి తిరిగి నువ్వేం చెప్తే అదే కరెక్ట్ అని నేనే కాంప్రమైజ్ ఎలా చేస్తావు, నేను పూజ చేసుకోవాలి అంటూనే హెయిర్కి చిన్న ఫ్లక్కర్ పెట్టి వెళ్తుంటే, ఏయ్, ఆ పూజ చేసేది నన్ను సుఖపెట్టడానికేగా, మరి నన్నొదిలేసి దేవుడు పూజ అంటూ వెళ్తే ఎలా మను అని అరుస్తుంటే వెనక్కి తిరిగి చురుగ్గా ఓ చూపు చూసి, చెప్పానుగా నీతో మాట్లాడితే పూర్తిగా నన్ను మాయ చేస్తావు అని ఇంకేం మాట్లాడకుండా బయటికెళ్ళిపోయింది మను. తన మాటలకి నవ్వుకుని వర్క్లో పడ్డాడు అభిరామ్. అప్పటికే లేట్ అవ్వడంతో ఫాస్ట్గా పూజకు వెళ్తున్న మను, అవును రామ్కి చెయ్యెలా ఉందో ఏంటో అనుకుంటూ కిందికెళ్లేది కాస్త మళ్ళీ రామ్ గదివైపు నడిచింది. చేతిలో ఉన్న టాబ్లెట్స్ వైపు చూస్తూ,
ఈ పిల్ల మరీ నన్ను చిన్నపిల్లాడిలా ట్రీట్ చేస్తుంది. ఏం చేయాలో ఏంటో అనుకుంటూ టాబ్లెట్స్ వేసుకోబోతున్న రామ్ కొంచెం దూరంలో ఉన్న వాటర్ గ్లాస్ అందుకోవడానికి చెయ్యి చాపబోతే అది కాస్త దూరంగా ఉండడంతో అందక కాస్త బెండ్ అయి ఆ గ్లాస్ని అందుకోబోయి బై మిస్టేక్ కింద పడబోయాడు. అప్పుడే లోపలికొచ్చిన మను రామ్ అంటూ పరుగున వచ్చి తను పడకుండా పట్టుకుంది. అప్పటికి వెయిట్ మొత్తం ఫ్రాక్చర్ అయిన చేతి మీద పడ్డంతో అమ్మా అంటున్న రామ్ని చూసి ఏంటి రామిది, పిలవచ్చుగా అంటూనే పక్కనే ఉన్న గ్లాస్ తీసుకుని ఒక చేత్తో రామ్ చుట్టూ చెయ్యేసి మరో చేత్తో తనే టాబ్లెట్స్ని రామ్ నోట్లో వేసి వాటర్ పట్టిస్తుంటే రామ్కి అతి దగ్గరగా ఉండడం వల్ల పక్కకి చెదిరిపోయిన ఆమె పైటలో నుండి తన స్తన్య భాగం ఒకవైపు బహిర్గతమవుతుంటే రామ్ చూపు ఎదురుగా షోకేస్లో ఉన్న తల్లి బిడ్డల బొమ్మని మనుని మార్చి మార్చి చూస్తుంటే ఒకప్పుడు మనుతో మాట్లాడిన తన మాటలన్నీ గుర్తొచ్చి తెలియకుండానే కళ్ళల్లో నీళ్లొచ్చేశాయి రామ్కి. ఏమైంది రామ్, చెయ్యి నొప్పి ఎక్కువగా ఉందా అని మను కంగారుగా అడుగుతుంటే కళ్ళు తుడుచుకొని లేదొదినా, మా అమ్మ స్థానంలో ఉన్న నిన్ను నా మాటలతో చాలాసార్లు బాధ పెట్టాను కదా, నేనంటే అసహ్యం కలగట్లేదా? నవ్వుతూ ఒకప్పుడు అనిపించింది రామ్, కానీ నువ్వేంటో తెలిసాక నీ గురించి ఇలా అలా అనుకుంటానా అంటూనే తన చేతినికి బ్యాండేజ్ సరిగ్గా కడుతుంటే మను చెయ్యి పట్టుకొని ఐఎమ్ సారీ వదినా. అప్పటికే రామ్కి వాటర్ ఇవ్వడం మర్చిపోయిన యశు, మను కోసం బయటకొచ్చిన అభిరామ్ ఇద్దరూ వాళ్ళని చూసి నవ్వుకొని అక్కడి నుండి వెళ్ళిపోయారు. నవ్వుతూ తన చెంప మీద నిమిరి రెస్ట్ తీసుకో అని చెప్పి వెళ్ళిపోయింది మను. నన్ను క్షమించండి నాన్న, ఆ రామ్ని తీసుకొని రాలేకపోయాను. ఆఖరి నిమిషంలో అభిగాడొచ్చి మొత్తం ప్లాన్ అంతా పాడు చేశాడు, లేదంటే ఖచ్చితంగా అని ధను చెప్పబోతుంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా కోపంగా చూస్తున్నాడు రాజేంద్ర. మీరేం బాధపడకండి నాన్న, వాణ్ణే కాదు ఆ అభిగాడిని కూడా చంపే అవకాశం మీకు అతి తొందరలో వస్తుంది. ఇక మిగిలింది కేవలం కొద్ది రోజులు మాత్రమే. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి నాన్న అని ధనుంజయ బ్రతిమాలుతుంటే అవును, ఇంకొన్ని రోజుల్లో నిధిన సొంతం చేసుకుని వాళ్ళిద్దరినీ నా చేత్తో నేనే చంపాలి అని పళ్ళు నూరాడు రాజేంద్ర. వాళ్ళిద్దరి చావు మీ చేతిలోనే. ఈరోజు సాయంత్రం మార్తాండ తోట బంగ్లాకి వస్తానన్నాడు, మనం వెళ్ళాలి అంటే సరేనన్నట్టు తలూపాడు రాజేంద్ర. 2 రోజులకే రామ్ చేతికి వాపు దాదాపుగా తగ్గిపోవడంతో నొప్పి కూడా పెద్దగా తెలియట్లేదు అతనికి. కానీ 2 రోజుల తర్వాత యశులో చాలా మార్పు వచ్చింది. ఆ 2 రోజులు రామ్ని ఎంత బాగా చూసుకుందో ఇప్పుడు రామ్ని పూర్తిగా దూరం పెట్టేసింది. తను మాట్లాడితే మాట్లాడుతుంది తప్ప అంతకు మించి ఒక్క మాట కూడా మాట్లాడదు. తను ఎక్కడున్నా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఉన్నట్టుండి యశు ఎందుకలా బిహేవ్ చేస్తుందో అర్థం అవ్వలేదు రామ్కి. కాఫీ తాగుతూ బాల్కనీలో నిలబడి ఉన్న రామ్కి గార్డెన్లో ఆరెంజ్ కలర్ శారీ కట్టుకుని పువ్వులకొస్తున్న యశుని చూసి ఏమైంది దీనికి ఇలా వింతగా బిహేవ్ చేస్తుంది? ఎప్పుడూ బావా బావా అంటూ హచ్చు కుక్క పిల్లలా నా వెంటే తిరుగుతుంది కదా, ఇప్పుడు కనీసం పలకరిస్తున్నా పట్టించుకోవట్లేదు. ఏంటి పిల్ల పిచ్చి పిల్ల అనుకుంటూనే కప్పు పక్కన పెట్టేసి గార్డెన్లోకి వెళ్ళాడు. వెనుక నుండి చూస్తుంటే తన కట్టు బొట్టు అచ్చంగా మనులానే కనిపిస్తుంది. దాంతో అతని పెదవుల మీద తెలియకుండానే నవ్వొచ్చేసింది రామ్కి. తన వీపుని తగులుతున్న రామ్ చూపుల స్పర్శకి వెనక్కి తిరిగిన యశుని రామ్ కనిపించగానే నువ్వా బావా, ఏమైనా కావాలా అని అడిగింది. ఏం లేదు సన్నగా నవ్వి మళ్ళీ పూలు కోసుకుని వెళ్ళిపోతుంటే ఏ యశు, ఏమైంది, నాతో మాట్లాడట్లేదు అని అడిగాడు రామ్. మాట్లాడుతున్నా కదా బావా. ఇలా కాదు, ఇంతకుముందు వసపిట్టలా వాగేదానివి, 2 రోజుల నుండి ఏమైంది నీకు? ఏం కాలేదు, నువ్వేగా నీ మీద ఆశలు పెట్టుకోకు అన్నావు. మరి నాకు బాలేనప్పుడు అంతగా సౌ చేశావు ఎందుకు? నవ్వి చెప్పానుగా బావా, నువ్వు నన్ను ప్రేమించనంత మాత్రాన నేను నిన్ను ప్రేమించకుండా ఉండలేను అని చెప్పి యశు వెళ్ళిపోతుంటే ఈరోజు నువ్వు అచ్చం మీ అక్కలాగే ఉన్నావు అన్నాడు రామ్. బాధగా వెనక్కి తిరిగి కాని నేను మా అక్కని ఎప్పటికీ కాను అని చెప్పి అక్కడి నుండి యశు వెళ్ళిపోతుంటే తనన్న మాటకి అర్థమేంటో అర్థమవ్వక వెళ్తున్న తన వైపే చూస్తుండిపోయాడు రామ్. మార్తాండ చెప్పిన సలహా ప్రకారం శరీరానికి విభూతి రాసుకుని తనకి ఎప్పటినుండో అనుమానంగా ఉన్న బంగ్లా వెనుక వైపుగా ఉన్న స్టోర్ రూమ్స్ దగ్గరికి వెళ్ళింది దమయంతి. అక్కడున్న 4 గదుల్లో ఒక్కో రూమ్ని ఓపెన్ చేసి చూస్తూ అక్కడున్న వస్తువులన్నీ నిశితంగా పరిశీలిస్తుంది దమయంతి.
ప్రతి రూంలోనూ తనకి అనుమానంగా ఏమీ కనిపించలేదు. దాంతో మెట్ల కిందగా స్వరంగంలా ఉన్న ఆఖరి గది వైపు వెళ్తుండగానే అక్కడ ప్రత్యక్షమైంది రాఘవ ఆత్మ. దమయంతిని ఆపడానికి ఎంత ప్రయత్నిస్తున్నా పరమేశ్వరుడికి అభిషేకించిన విభూది వల్ల అది తన వల్ల కావడం లేదు. తనకి ఎటువంటి ఆటంకం కలగకపోవడంతో నిర్భయంగా ఒక్కో మెట్టు దిగి గది తలుపులు తెరిచిన దమయంతికి ఇంతకుముందు ఎదురైనట్టే ఒక పెద్ద గర్భిలం ఎదురుగా రావడంతో భయంగా కింద కూర్చునిపోయింది. కాని అది రాఘవ తన శక్తితో చేసిన మాయ మాత్రమే అవడంతో ఆ మాయ విభూతి శక్తి ముందు నిలవలేక క్షణంలో మాయమైపోయింది. దాంతో నవ్వుతూ లోపలికొచ్చిన దమయంతికి అక్కడున్న ఒక్కో వస్తువు ఒక్కో తరానికి సంబంధించిన ప్రతీకగా కనిపిస్తుంటే ఆ వస్తువులన్నింటినీ చేత్తో తడుముతూ వాటిని పరిశీలిస్తూ వెళ్తుంటే ఇంతలో అక్కడ ఎవరివో అడుగుల చప్పుడు వినిపించడంతో గుండె గొంతులోకి వచ్చినంత పనయింది దమయంతికి. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ ఎంత బాగుందో కదా. రామ్కి 2 రోజులు సాయం చేసిన యశు పూర్తిగా తనతో మాట్లాడడం మానేసింది. ఎందుకు అనేది రామ్ ఆలోచనలో పడ్డాడు. కానీ రోజు మాట్లాడే అమ్మాయి ఈ మధ్య మరీ మాటలు బైహార్ట్ చేస్తుంటే తను తీసుకోలేకపోతున్నాడు. తెలియకుండానే ఇష్టపడుతున్నాడు, కానీ అది అర్థం చేసుకోలేకపోతున్నాడు రామ్. మను రామ్ల మధ్య చనువు ఇంకాస్త పెరిగింది, వదినా మరదలిగా. చూశారు కదా ఎంత బాగుందో వాళ్ళ బాండింగ్. అలాగే ఇక దమయంతి మొత్తానికి విభూతి రాసుకొని ఆ జాతకాలు వెతకడానికి స్టోర్ రూంలోకి వచ్చేసింది. మరి అతనికి కనిపించిన అడుగుల చప్పుడు ఎవరిదై ఉంటుంది? నేనైతే ఒకరిని గెస్ట్ చేస్తున్నా. మీరెవరిని గెస్ట్ చేస్తున్నారో నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. స్టోరీ అయితే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. స్టోరీ నచ్చిన వాళ్ళు ఇమ్మీడియట్గా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.